రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుని తండ్రి విధంగా మీ సన్నిధిలో కనపడడానికి మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మేము అవును కాక ప్రభావ ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకుని ఆశపడుతున్నాను. మీ పరిశుద్ధాత్మ మాకు అందించమని వేరే మాతో మాట్లాడమని మీ గొప్పదైన కృప మీ కార్యక్రమం పట్ల సమృద్ధిగా కుమరించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరరానైన మా ప్రభు రక్షకుడు నేను క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకపు తండ్రి ఆమె ఆమె ఉందనండి. మరలా ఈ విధంగా కలవడానికి దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామను మహిమ కలుగును గాక ఆమె. అయితే ఈ రోజున సమాజంలో యేసుక్రీస్తు అని అంటే ఒకంత వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకు వ్యతిరేకత కనబడుతుంది? ఎందుకు ఆయన ఏమైనా మీకు కీడు చేశాడా? ఆయన మీకు ఏమైనా మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? పోనీ ఏమైనా కొట్టమని ఎవరినైనా ఆజ్ఞాపించాడా మిమ్మల్ని అని అంటే అదేం లేదు. మరెందుకు ద్వేషిస్తున్నారంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తుంటే మాకు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క అడుగులు చూస్తుంటే మాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అసలు బాగాలేదు. ముఖ్యంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండకుండా మా దేవుడి గురించి మాట్లాడుతూ మమ్మల్ని మరింత కించపరిచే విధంగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. అందరూ కాదు, చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఆ పందాతో ఇక మేము ఏమాత్రం మౌనంగా ఉండకుండా వ్యతిరేకిస్తున్నాం, దూషిస్తున్నాం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది దూషిస్తున్నారు అంటే అందరు కలిపి దూషిస్తున్నారు. మరి ఎంతమంది ఈ వాళ్ళు నమ్ముకున్న దేవుడి గురించి మాట్లాడారంటే ఏమో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో, అది కూడా జ్ఞానం లేని వారు మాట్లాడిన మాటలవి. సో కేవలం వారి మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటే మంచిది. మొత్తం క్రైస్తవాన్ని అంతటికి వృద్ధి, ఇదిగో మీ బైబిల్ ఇలా రాయబడింది, సో ఇలాగని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎలాగైనా సరే యేసుక్రీస్తు మీద బురద జల్లాలి, యేసుక్రీస్తుని చెడ్డ చేయాలి అనే ఆలోచనలోకి వచ్చేసారు. ఇప్పుడు ఎవరైనా మన విషయంలో పొరపాటు జరిగిస్తే వాళ్ళ విషయంలో మాత్రం మనం యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మొత్తం యావత్ క్రైస్తవం మీద దాని మీద వృద్ధి చేయడం వల్ల నిజంగా అది అజ్ఞానం అనిపించుకుంటుంది. ఇక రెండోది ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ యేసుక్రీస్తు మీద ద్వేషం ఉంది కాబట్టి వీళ్ళని అడ్డెట్టుకుని మీరు ద్వేషం వెళ్ళగలుగుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఆ ద్వేషం వెళ్ళగలుగుతున్నారా అన్నట్టు ఉంటుంది. సో అది మంచి పద్ధతి అయితే కాదు. ఒకవేళ ఎవరైనా మీరు నమ్ముకున్న దేవుడి గురించి కానీ ఎవరైనా సరే ఇలా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం. నేను కూడా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే అలా మాట్లాడడం తప్పు. ఎవరి విశ్వాసం మనకు కించపరిచే హక్కు ఎవరికి లేదు. మరి ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడారని చెప్పేసి మిగతా క్రైస్తవం అంతటి మీదకి దాన్ని రుద్దేసి యేసుక్రీస్తుని చెడ్డ చేసేయాలన్న ఆలోచనలోకి వస్తే, అలా చెడ్డ చేయాలనుకుంటే మిగతా గ్రంథాలు కూడా ఉన్నాయి, అందులో రాయబడిన విషయాలు చాలానే ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప విషయాలు రాయబట్టే కించపరచడానికి ఇటు రెడీ అవుతారు. ఇప్పుడు ఆ దేవుణ్ణి వీళ్ళు దూషించి, ఈ దేవుణ్ణి వాళ్ళు దూషించి ఏంటి ఉపయోగం? ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఏదో బురదలుతున్నారని చెప్పేసి ఇక్కడ యువతల క్రైస్తవులు ఉన్న వాళ్ళు చాలామంది రకరకాల గ్రంథాలు ఏవవుతున్నాయో ఆ గ్రంథాలన్నీ చదువుతున్నారు. ఇదిగో మీ దేవుడు ఇలాగా, ఆ దేవుడు ఇలాగా, ఈ దేవుడు ఇలాగా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి అవమానం? ఇప్పుడు ఇక్కడ ఈ పక్క నుంచి దూషిస్తున్నాడు కదా, ఇతనికి అవమానం కాదు. ఆ పక్క నుంచి దూషిస్తున్నాడు కదా, అతనికి అవమానం కాదు. ఈ మధ్యలో ఎవరికి అవమానం అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో అతనికి చాలా అవమానకరం కదా ఈ మాటలు. వాళ్ళని చాలా కించపరిచినట్టు ఉంటుంది కదా. ముఖ్యంగా ఆ దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో అలా అసలు ఏ మాటలు మాట్లాడిన వాళ్ళు తమ భక్తులు తమ కొనసాగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాధ కలిగించినట్టు అవుతుంది కదా. మిగతా వారి మనోభావాలు దెబ్బతీసినట్టు కదా ఇవన్నీ. జ్ఞానం లేని పనులు అవన్నీ అని చెప్పాలి, జ్ఞానం లేకుండా మాటలు అని చెప్పాలి. సో ఇలాంటి మాటలతో చాలామందిని బాధపరుస్తున్నారు. అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు మీద పొరజల్లే క్రమంలో చాలా విషయాలు ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు. అందులో ఈరోజు ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 10:34 యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 10:34 ఆయన ఏమంటారంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. మరి ఆయన అక్కడ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా ఏ విషయం గురించి అయినా సరే లోతైన పరిశీలన అనేది అవసరం. నేను అసలు ఏ పరిశీలన చేయను,
నేను ఏ పరిచయం చేయను, నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడేస్తాను, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుంటాను అని అంటే మీకంటే మూర్ఖులు, మీకంటే అజ్ఞానులు మరి ఎవరు ఉండరు. యేసుక్రీస్తు వారు ఆ పర్టికులర్ సందర్భంలో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఆయన ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది కదా, ఒక పరమార్థం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు మిగతా వాళ్ళ గ్రంథాలకు వెళ్ళి మీ ఓడు ఇలాగ అన్నాడు, మీరు నమ్ముకున్న దేవుడు ఇలాగ అన్నాడు కాబట్టి ఆ మాట తప్పే కదా అని అంటే అలా కాదు నాయన, దాని పరమార్థం ఇది, దానికి ఇది, దీనికి ఇది అని వివరిస్తారు కదా. సో అంటే మనం డైరెక్ట్గా ఏ మాట తీసుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఆయన మాట ఎందుకన్నాడో ఒకసారి పరిశీలన చేయాలి. ఒకసారి పరిశీలన చేస్తే ఖచ్చితంగా ప్రతిదీ మనకి అర్థమవుతుంది. అలా అర్థం కాకుండా ఏదోలా బురద జల్లేద్దాని ఆలోచన ఉంటే ఇప్పుడు ఈయన నేను సమాధానం పంపుటకు రాలేదు, ఖడ్గమనే పంపవచ్చితిని అని అన్నాడు అంటే ఈయన అందరికీ గొడవలాడడానికి వచ్చాడు అనమాట. ఇంక తర్వాత వచనంలో మనకు అదే కనపడుతుంది. ఒక మనుషుడికిని వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనిషిని ఇంటి వారే అతని శత్రువులగుదురు అంటే ఈ గొడవలెట్టడానికి వచ్చాడు ఈయన. ఖడ్గమనే పంపవచ్చితిని, వీళ్ళందరూ గొడవెడతానికి వచ్చాను అని ఆయన మాట్లాడేసరికి అరే ఈయన గొడవెడతానికి వచ్చాడు, ఈయన సమాధానానికి కర్త కాదు, మరి దేనికి కర్త, అల్లరికే కర్త. ఈయన అల్లరి సృష్టించడానికి వచ్చాడు, ఇగో మా మధ్యలో మా గొడవెడతానికి వచ్చాడు, ఈయన దేవుడు అవుతాడు అని ఆయన మీద ఎలా కాలితే అలాగా బురద వెళ్ళడానికి చాలామంది రెడీ అయిపోరు, రకరకాల ఆలోచనలు నింపబడుతున్నారు, ఎటో కొట్టుకొని పోబడుతున్న పరిస్థితి. అరే అసలు అక్కడ ఎందుకు రాయబడింది అలా? ఇప్పుడు ఈ మాట పలికిన వ్యక్తి మత్తయి సువార్త 5:9 మాట అంటారు. ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన మాట అంటారు ఏంటిదంటే, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అని అంటున్నాడు. సమాధానపరిచే వారే ధన్యులు, వారే దేవుని కుమారులు అంటున్నాడు. మరి ఇప్పుడు ఈయన కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా. మరి అలా చెప్పుకుంటున్న ఈయన సమాధానపరిచేవారు ధన్యులు అని చెప్పాడు కదా. మరి సమాధానపరిచేవారు ధన్యులు అని చెప్పినప్పుడు ఈయన సమాధానంగా ఉండడా, సమాధానకర్త కాడా, సమాధానాన్ని ఆయన ప్రచురం చేయడా? మరి ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడాడు, ఎందుకు ఆ పర్టికులర్ సందర్భంలో ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని. ఈ విషయం మనకు బాగా అర్థం కావాలి. ఆయన ఎవరు? భవిష్యత్తు జ్ఞాని. నన్ను ఎవరైతే నమ్ముకుంటారో, నన్ను ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో అది మొదలుకొని వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా యేసుక్రీస్తు నమ్ముకోకముందు మన ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మన ఆలోచన విధానం మారిపోతుంది. అప్పటి వరకు తాగుతూ లోకంలో బ్రతికిన వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాడో ఆ తాగుడు మానేస్తాడు. అప్పటి వరకు వ్యభిచరించిన వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాడో ఆ వ్యభిచారం మానేస్తాడు. అప్పటి వరకు దొంగతనం చేసిన వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాడో, తన సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో ఇక మీదట అతను దొంగతనాలు చేయడు, వ్యభిచారం చేయడు, తాగుబోతుగా ఉండడు. ఆయన ఇంకా ఏవైతే నీచమైన లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా బ్రతకడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఈయనెవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. మరి పరిశుద్ధుడైన దేవుడు నమ్ముకునేటప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి కదా, నమ్మకంగానే ఉండాలి కదా అని ఒక వివేకం అతను పొందుకుంటాడు బాప్తిసం ద్వారా. అలా పొందుకున్న తర్వాత వాటన్నిటిని విడిచిపెడతాడు. ఇప్పుడు గతంలో అతనితో కొనసాగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇతని మీద ద్వేషం కలుగుతుంది. అరే మొన్నటి వరకు మాతో తాగినోడు నువ్వు, ఇప్పుడు సడన్గా తాగడం మానేసావు, ఏమైంది? ఎందుకు తాగు? మాతో పాటు రా, మాతో పాటు తాగు, మాతో పాటు తిను, మాతో పాటు వ్యభిచరించు, నువ్వెందుకు మానేసావు అని ఒక విధమైన ద్వేషం ఇతని మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకనైనా ఇప్పుడు ఇతను మంచిగా మారాడనా ద్వేషం? ఇప్పుడు నేను మంచివాడైనందుకు కానీ కడుపు మంట అంటాడు ఒక చోట. అలాగా ఇతను మంచిగా మారిపోతే మిగతా వాళ్ళు ద్వేషిస్తున్నారంటే అసలు ఎవరైనా పాడైపోతే వాడిని తిట్టి వాడిని వెనకలాక్క రావాలి, వాడిని సముదాయించి బయటకు తీసుకురావాలి. అంతేగాని చెడిపోయిన లోకంలో నుంచి, చెడిపోయిన వారి దగ్గర నుంచి ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన బ్రతుకుతమ్మ మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఇతని మీద ద్వేషం పెరుగుతుంది. ముఖ్యంగా ఆ ద్వేషం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు వారి జీవితం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కుటుంబంలో కలిసి ఉన్నంత మటుకు ఎలాంటి గొడవలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఆయన సువార్త పని నిమిత్తం, దేవుని పని నిమిత్తం బయటకు వచ్చేసారో, దేవుని పనిలో, తండ్రి పనిలో బలంగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడో, మొట్టమొదటిగా విరోధమైన వారు ఎవరో తెలుసా? కుటుంబ సభ్యులే. ఒకనొక టైంలోనూ తల్లిని వెంట పెట్టుకుని కుమారులు వస్తారు, అమ్మా నేను బయటకు రమ్మానండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతారు.
అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, మీ తల్లి నీ సహోదరులు వచ్చారు, బయట నుంచి ఉన్నారు అని అంటారు. అంటే అంత జనసమూహం అక్కడ ఉంది, వాళ్ళు దాటుకుని వచ్చి అంత స్పేస్ లేదు. ఇప్పుడు ఎవరు వచ్చేలా అనేసరికి ఆయన ఏమంటాడు తెలుసా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో కూడా ఆయనకు అర్థమైంది. ఏ ఉద్దేశంతో వచ్చారు. అప్పటికి ఆయన అంటున్నారంట, ఆయన మతి చెల్లించింది అంటున్నారంట. మతి చెల్లించడం ఏంటి, ఆయన చాలా జ్ఞానవంతుడు కదా, మతి చెల్లించడం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళే ద్వేషించడం మొదలెట్టారు. ఇప్పటివరకు మాకు పోషించేసి మొన్న నడిపించుకుంటూ వచ్చాడు, మేము ఏదో సోమరిపోతుల్లో బ్రతికేసాం. ఇప్పుడు సడన్గా పోషించడం మానేసి, కష్టపడటం మానేసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మాకు మేము కష్టపడాల్సి వస్తుంది. మరి దేవుడి పని తర్వాత మమ్మల్ని పోషించమని చెప్పండి, మాతో వచ్చామని చెప్పండి. అది తెలివి ఉన్నట్టు వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు దేవుడి పనులు ఉంటే మతి చెల్లించినట్టు అన్నట్టు మరి మాట్లాడుతున్నారు. ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం. ఒకనొక టైంలో యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడగలిగితే, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు విషయంలో, ద్వేషించే విషయంలో సొంత తమ్ముళ్ళే అలా ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే, అటు తర్వాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలియాలో సంచరించుండెను. యూదులు పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేర్చిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగంగా అంగీకరింపబడు కోరువాడు ఎవడునో తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమనంటే యోదయలో ఆయన చంపబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసింది. ఈవెన్ సహోదరులకు కూడా తెలుసు అతన్ని యోధాకి వెళ్తే చంపేస్తారని. ఇప్పుడు సహోదరులు ఏమంటున్నారు, అన్న దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, యోధాకి వెళ్ళు, అక్కడ చేయి నీ క్రియలు ఏంటో, నువ్వు అక్కడికి వెళ్ళి చూపించిన దమ్మేంటో, మళ్ళీ నేను వేసేస్తారు, నువ్వు చావాలి అని కోరుకుంటున్నారు. అంటే సొంత తమ్ముళ్ళే అన్నయ్యను చావాలని కోరుకుంటే ఎంత బాధ, ఎంత ఆవేదనకర పరిస్థితి. విరోధంగా మారిపోయారు. అంటే ఎప్పుడైతే సత్యం అనేది ఒకరి హృదయానికి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులు అలా లేకపోతే, కుటుంబ సభ్యులు మారుమనసు పొందకపోతే, ఇక ఇప్పుడు తండ్రి మారుమనసు పొందలేదు, కుమారుడు మాత్రం మారుమనసు పొందాడు. ఇక మీదట అతని జీవితం కంప్లీట్గా వేరుగా ఉంది, పరిశుద్ధంగా అతని జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా తండ్రికి ద్వేషం వచ్చేస్తుంది. ఏ కుటుంబంలో అయినా సరే, అరే నువ్వేంటి యేసుక్రీస్తు నమ్ముకున్నావు, నువ్వు ఆయన ఆ పద్ధతిలో అంటే వెళ్తున్నావు, నువ్వు మన పద్ధతి విడిచిపెట్టేసి ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కోడలు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత వ్యభిచారం చేస్తే మనం తప్పని పట్టాలి. నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత దొంగతనాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత తాగుబోతుగా మారిపోయాడంటే తప్పు పట్టాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నాక వాటన్నింటిని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించారు. దాన్ని చూడలేక, సత్క్రియలు చూడలేక చాలామంది విరోధులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాట దానికి సరిపోతుందా లేదా? ఖచ్చితంగా సరిపోతుంది. ఏ విధంగా సరిపోతుంది? ఎవరైతే సత్క్రియలు చేయడం ప్రారంభిస్తారో వారి జీవితాల్లో ఆటోమేటిక్గా తమ పక్కన ఉన్న వారికి ద్వేషం ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకంటే మీకు ద్వేషం ఎందుకు వస్తుంది అని అంటే వారి సత్క్రియలు చూడలేక, వాళ్ళు వాక్య సంబంధమైన ప్రవర్తన చూడలేక ఆటోమేటిక్గా ద్వేషం కలుగుతుంది, ద్వేషంతో నింపబడుతున్నారు. నిజంగా చాలా బాధాకరం, చాలా వేదనకరం. ముఖ్యంగా చీకటికి వెలుగుతో ఏం పొత్తు అంటాడు. అంటే చీకటి వెలుగును సహించలేదట. మరి ఈ చీకటి లోకంలో మనం వెలగాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చీకటి మనల్ని ద్వేషిస్తుంది. అలా మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది అంటే యేసుక్రీస్తు జీవితంలోనే జరిగింది. సో వాటన్నిటినీ ఆయన మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. నేను సమాధానాన్ని పంపవచ్చునని తలంచకండి. అంటే మీరందరూ సమాధానంగా ఉంటారనుకోకండి. నన్ను నమ్ముకుంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని దూషించే పరిస్థితి అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని దూషించే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే సత్క్రియలు గల వారిని చీకటి సంబంధాలు ఆటోమేటిక్గా ద్వేషిస్తారు. చీకటి సంబంధాలు ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు వెలుగు సంబంధాలని. కాబట్టి మీ సత్క్రియలు ఈ లోకంలో వెలగాలి, అనేకులు వెలిగించాలంటున్నాడు. అలా వెలిగించే క్రమంలో చాలామంది మిమ్మల్ని ద్వేషిస్తారు. అయినప్పటికీ మీరు నా కోసం నమ్మకంగా నిలబడాలంటున్నాడు. ఇక 7వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, ఆయన సహోదరులైనను ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు అంటున్నాడు. నిజంగా ఫస్ట్ వాళ్ళే కదా నమ్మాలి యేసుక్రీస్తు వారిని, ఈయన లోకానికి రక్షకుడని. మరి వాళ్ళే నమ్మకపోతే ఎంత బాధ, ఎంత ఆవేదన. ఆ వాళ్ళే దూషిస్తుంటే ఎంత బాధ. కాబట్టి ఆయన బాధనంతటిని అనుభవించి చెప్తున్నాడు, మీ కుటుంబాలు కూడా ఇదే జరగవచ్చు.
తండ్రికి కుమారుడు నచ్చకపోవచ్చు, కుమారుడికి తండ్రి నచ్చకపోవచ్చు, తల్లికి కుమార్తె నచ్చకపోవచ్చు, కుమార్తెకు తల్లి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీలో ప్రారంభమైన ఆ సత్క్రియను బట్టి ఆటోమేటిక్గా ద్వేషాలు స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకుని వాళ్ళు కూడా సత్య మార్గంలో వచ్చేస్తే మీరందరూ ఏకంగానే ఉంటారు. అప్పుడు మీరు కొట్టుకుచావరు. అప్పుడు మీరు అందరూ ఏకంగానే ఉంటారు, బాగుంటారు, బాగానే ఉంటుంది అంతా. ఎప్పుడైతే ఈ సత్క్రియలు అనేది మీలో లేదో ఆటోమేటిక్గా మీలో ద్వేషం పుడుతుందని ఆయన ముందే చెప్పేశాడు. ఆయన భవిష్యత్ జ్ఞాని. అంతే తప్ప ఇప్పుడు ఉన్న ఈ అజ్ఞాన సమాజం చాలామంది యేసుక్రీస్తు వారి మీద బురద జల్లేద్దాం అనే ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బురద జల్లేస్తారని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన అంత అజ్ఞానంగా ఎక్కడ ప్రవర్తించలేదు. వీళ్ళ అజ్ఞానులు, వీళ్ళు మూర్ఖులు అని చెప్పాలి. యేసుక్రీస్తుని తప్పుపట్టడానికి ఏ కోణం కూడా సరిపోదు. అసలు ఏ కోణం కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన అంత మహాజ్ఞాని, సత్క్రియలు కలిగిన వ్యక్తి, అనేకుల్ని సత్య సంబంధులుగా తీర్చిదిద్దే వ్యక్తి, సమాజాన్ని మేలుకొల్పే వ్యక్తి. అంత గొప్ప ఆయన్ని ఎలా బురజల్లాలా అనే ఆలోచనలో చాలామంది ప్రయాసపడుతున్నారు. వాళ్ళ ప్రయాస కంప్లీట్గా వ్యర్థం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద బురజల్లాలనుకోవడం మన అజ్ఞానం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలనే ఆలోచన మనలో కలగాలి. ఇక మీదటైనా మారుమనసు లేని వారు ఎవరైనా ఉంటే వారు మారుమనసు పొందాలి, సత్యంలో అడుగు పెట్టాలి. ఇక మీదట వారి అడుగులన్నీ కూడా దేవుని కోసం కావాలి. ఎందుకంటే మనల్ని పుట్టించిందే ఆయన, మనం బ్రతికిస్తుందే ఆయన. ఇప్పటికిప్పుడు ఆయన మన ఊపిరిని తీసేసుకోవాలనుకుంటే కనుక ఆయన తీసుకోగలడా? తీసుకోగలడు. కానీ తీసుకోవట్లేదు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటి? మీరు ఇంకా విర్రవేగండి అని, మీరు ఇంకా ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని కాదు. నాయన దేవుడిస్తున్న అవకాశాన్ని అర్థం చేసుకుని ఈరోజే ప్రభా ఇంతకాలం మీకు విరుద్ధంగా బ్రతకాను ప్రభా, ఐఎమ్ రియల్లీ సారీ, నన్ను క్షమించండి. ఇక మీదట మీకోసం నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. ఇక మీదట మీకోసం నమ్మకంగా అడుగులు వేయాలనుకుంటున్నాను తండ్రి. నన్ను బలపరచండి. ఒక బలమైన నినాదంతో తన పిల్లలు తన ఎదుట మోకరిస్తారని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇదే విషయాన్ని కీర్తన గ్రంథం 53వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలించగలిగితే 2వ వచనం, వివేకం కలిగి దేవుని వెదగవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారిదొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు అంటున్నాడు. మేల్చేవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు అంటున్నారు. అంటే ఆయన బాధను వ్యక్తం చేసుకుంటున్నాడు. చాలామంది ఎలాగైతే తయారయ్యారు, చాలామంది ఎలాగే ప్రవర్తిస్తున్నారు. కానీ మీరు మారాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నాడంట. బలమైన కోరిక కలిగి ఆయన ఉన్నాడట. మరి ఆయన కోరిక తీర్చడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పటికే చాలామంది బాప్తిజం తీసుకుని దేవుని కోసం బ్రతకాల్సిన కుమారులు మరలా లోకంలో కలిసిపోతున్నారు, మరలా లోక సంబంధులుగా మారిపోతున్నారు. ఎంత బాధ, ఎంత ఆవేదన పరిస్థితి. అసలే మారు మనసు లేకుండా లోకంలో చాలామంది ఉన్నారు ఆయన. వాళ్ళందరూ మీరు సరైన మార్గం తీసుకురావాలని మిమ్మల్ని ఆయన చేర్చుకుంటే మరలా మీరు లోకంలో కలిసిపోతే, మరలా మీరు లోక సంబంధులుగా మారిపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఎంత ఆవేదన పడతాడు. ఆయన ఆవేదన పెట్టడానికి, ఆయన కన్నీళ్ళు పెట్టించడానికి మనం క్రైస్తవంలోకి రాలేదు. ఆయన ఎలాగైనా సంతోషపెట్టడానికి మనం భూమి మీదకి వచ్చాం, క్రైస్తవంలోకి వచ్చాం. ఇప్పుడు ఆయన ఇష్టాలు నెరవేర్చి, ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన సంతోషపెట్టే విధంగా మన అడుగులు, మన ఆలోచనలు ఉండాలి. కానీ మరలా ఆయన బాధ పెట్టేలాగా, మరలా ఆయన ఆవేదన పెట్టేలాగా ఉంటే ఇక మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకునైనా, మిమ్మల్ని రక్షించింది ఎందుకునైనా అని ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన బాధ పెట్టేలాగా మనం ఎవ్వరు ఉండకూడదు. ఇక మీద మీరు అందరూ సరైన పరిపూర్ణమైన మారు మనసు కలిగి దేవుని యొక్క ఆలోచనతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మీ ప్రతి అడుగును, మీ ప్రతి ఆలోచనని దేవుని చిత్తానుసారంగా వేసుకుంటూ ఇక మీదట మీరు సత్యంతో నింపబడుతూ అనేకుల్ని సత్యంతో నింపే బలమైన ప్రక్రియలు మీరు అందరూ వాడబడాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి మీద ఎవరైతే బురద జల్లుతున్నారో వాళ్ళందరికీ సరైన సమాధానం ఇచ్చే మంచి కుమారులుగా మీరు అందరూ సమాజంలో నిలబడాలని, పోరాటం చేయాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తూ, లోతైన జ్ఞానంతో నింపబడాలని, మరింత బలవంతులుగా మీరు తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రార్థన నేను తెలియజేస్తున్నాను. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు నాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం వెంకలను కాక ప్రభా. ఈ రోజున మీ మీద ఎందరో బుర్ర జల్లడానికి రెడీ అయిపోతున్నారు ప్రభా. వారందరికీ సరైన సమాధానం చెప్పే మంచి క్రైస్తవులు మేము అందరూ ఉండాలి.
ఇంకెవరైతే మారు మనసు కలిగలేరో నాయన వారందరూ మారు మనసు పొందాలి, మీ కుమారులుగా బ్రతకాలి, సత్క్రియలు జరిగించాలి, అనేకులకు ఆశీర్వాదకరం ప్రతి ఒక్కరు నిలబడాలి, మీ కృపలో వర్జల్లాలి, అనేకులు సత్సంబంధాలుగా తీర్చిదిద్దాలి. మీ గొప్పదని పరిశుద్ధాత్మ సాయం మా వారందరికీ అనుగ్రహించుకొని మీ ప్రేమలో వర్ధలింపు జీవనం వేడుకుంటూ ప్రార్థపడుతూ మీ కృప మీ కనుకృప పట్ల సమృద్ధిగా కుమరించమని వేడుకుంటూ అనేకులకు మీ సత్యాన్ని పంచే బలమైన కుమారులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు సర్వశ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకొని పరలోకపు తండ్రి ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.